నియోజకవర్గాల పునర్విభజనపైన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ఆమోదించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 15, 16, 17 పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేసింది. నియోజకవర్గాల పునర్విభజన, కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపై చర్చ ఆమోదించే అవకాశం వేళ కొత్త అంశం తెర మీదకొచ్చింది. దీంతో అసలు ఈ నిర్ణయం ఎవరికి కలిసొస్తుందనే చర్చ మొదలైంది. నియోజకవర్గాల పెంపు రాజకీయంగా హీట్ పెంచుతోంది. లోక్సభతో సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50% పెరగనున్నాయి. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా మహిళా రిజర్వేషన్లు అమలు చేయనుంది. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన ద్వారా కేంద్రం తాజా ప్రతిపాదనల మేరకు ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు 263కు చేరనున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలు 38కి చేరనున్నాయి. అయితే ఈ ప్రాతిపదికన జిల్లాల వారీగా పెరిగే సీట్లపైన ఒక అంచనా సిద్ధం చేశారు. గ్రేటర్ రాయలసీమలో ఉన్న 6 జిల్లాల్లో, అనంతపురంలో ప్రస్తుతం ఉన్న 14 స్థానాలు ఇక 21కి చేరనున్నాయి. కర్నూలు జిల్లాలో 14 నుంచి 21కి, కడపలో 10 నుంచి 15కు, చిత్తూరులో 14 నుంచి 21, నెల్లూరులో 10 నుంచి 15, ప్రకాశంలో 12 నుండి 18కి పెరగనున్నాయి. దీంతో ఈ రీజియన్లో ప్రస్తుతం ఉన్న 74 సీట్లు 37 పెరగడం ద్వారా 111కి చేరనున్నాయి. 2019 ఎన్నికల్లో ఈ రీజియన్లో వైసీపీ ఏకపక్షంగా సీట్లు గెలవగా 2024లో సీన్ రివర్స్ అయి కూటమి మెజారిటీ సీట్లు దక్కించుకుంది. ఇక గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న సీట్లు 17 నుంచి 25కు చేరనున్నాయి. కృష్ణాలో పునర్విభజన తర్వాత సీట్లు 24కు పెరగనున్నాయి. దీంతో ఈ 2 జిల్లాల్లో 49 స్థానాలు కానున్నాయి. ఇక్కడ ప్రస్తుతం కూటమి ఆధిపత్యం కొనసాగుతోంది. వైసీపీకి పునర్విభజన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయనేది కీలకంగా మారనుంది. ఇక రాష్ట్రంలో అధికారం డిసైడ్ చేసే ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 34 స్థానాలు 50కి చేరనున్నాయి. తూర్పు గోదావరిలో ప్రస్తుతం 19 ఉండగా 28కి పెరగనున్నాయి. పశ్చిమ గోదావరిలో 15 స్థానాలు 22కు చేరుతాయి. ఇక్కడ పవన్తో సహా కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ జిల్లాల్లో సామాజిక సమీకరణాలు, నియోజకవర్గాల పెంపు అధికారం డిసైడ్ చేయడంలో కీలకంగా మారనున్నాయి. ఇక ఉత్తరాంధ్రలో విశాఖలో 15 నుంచి 23, విజయనగరంలో ప్రస్తుతం ఉన్న 9 స్థానాలు 15కు, శ్రీకాకుళంలోనూ 15కు సీట్లు పెరగడం ద్వారా మొత్తంగా 34 స్థానాలు 53కు చేరనున్నాయి. దీంతో అధికారంలోకి రావడానికి మ్యాజిక్ ఫిగర్ 132 కానుంది. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 26 స్థానాలు రావాల్సి ఉంటుంది. మంత్రివర్గ సభ్యుల సంఖ్య 39 వరకు అవకాశం ఉండనుంది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన ద్వారా కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ఎవరికి ఏ మేర కలిసొస్తుందనే అంచనాలు మొదలయ్యాయి.